ఎట్లయినా క్లెయిమ్ చేయాలని గుడి వద్దకు వచ్చిండ్రు. ఊరి మీద మేము 13 సంఘాలు పైసలు కూడబెట్టి రామాలయం పెళ్లికని కూడబెట్టినాము. వాళ్ళు మాత్రం సంఘం నుండి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. కానీ కుంకుమార్చనకు వచ్చి కూర్చున్నారు. మా పెద్ద మనుషులు ఏమనలేదు, మీరు డబ్బులు కట్టలేరు కాబట్టి మీరు కుంకుమార్చనకు వద్దన్నారు. కానీ వేరే పూజలు అన్ని వేసుకోండి, మీరు ఏదైనా వేసుకోండి. మేము ఏ గుడికి వెళ్ళినా గానీ మేమేమనలేము అసలు ఇంతవరకు. వాళ్ళు డబ్బులు కట్టలేరు కాబట్టి కుంకుమార్చనకు వద్దన్నారు అంతే. కావాలని వాళ్ళకి లొల్లి ఎట్లా పెద్ద కావాలనే కేసు పెట్టి ఇక్కడ కేసు కట్టారు. పెద్ద మనుషులని ఇవాళ అనవసరంగా ఇలా ఎట్లయితే రాంపూర్ డిస్టర్బ్ కావాలనే కేసు పెట్టింది. మేమేమాత్రం మాది ఏమాత్రం తప్పు లేదు. ఏ గుడికి వెళ్ళినా మేము అసలే ఏం అవమానం జరపలేము. పెద్ద మనుషులు మీరు గుళ్ళకెళ్ళి పోతానే అని అన్నుడు కూడా అనలేరు. మీరు డబ్బులు కట్టలేరు కాబట్టి మీరు వద్దన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఇంకా మమ్మల్నే ఉల్టా దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని, ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళే తీసుకుంటాం. వీళ్ళు పంతుల మీద కూడా పంతులు పాపము ఎందుకు వెనుకపోవడానికి అర్చన చేసిండు, కొబ్బరికాయ కొట్టిండు, అన్ని చేసిండు. పంతుల మీద కేసు పెట్టిండు. పంతులు తప్పు లేదు, పంతుల మీద కేసు పెట్టిండు తప్పు. అది తాళరాంపూర్ గ్రామం, ఏరగట్ల మండల్. మేము ఇక్కడ మా గ్రామ కమిటీకి అవమానం జరిగిందని మేము ఇక్కడ వచ్చి రావడం జరిగింది. అయితే అక్కడ రోజు కుంకుమ పూజ రోజు గ్రామ కమిటీ అందరం కలిసి డబ్బులు మేనేజ్మెంట్ చేసుకొని మేము అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే వాళ్ళని కూడా కూర్చొని అన్నం తిని ఉన్నామని కూడా చెప్పాము. కానీ వాళ్ళని ఎవరు అవమానించలేదు. డబ్బులు కట్టలేదని చెప్పేసి చేస్తే చెయ్యండి, ఇట్లా మా ఎన్ని ఉన్నాయి అని చెప్పి తినమంటే కూడా తినకుండా వాళ్ళు వెళ్ళేసి వచ్చిర్రు. అందుకోసం అవమానం జరిగిందని మా గ్రామ కమిటీ పెద్ద మనుషుల మీద కేసు రాపించడం జరిగింది. అందుకోసమే ఇక్కడ దాకా రావడం జరిగింది. పేరు రాధిక, మరి తాళరాంపూర్. గత 6 నెలల నుంచి గౌన్లకు మా మగవాళ్ళకు మాత్రం కళ్ళు సమస్యలు ఉన్నాయి. అందులో ఎప్పుడు ఆడవాళ్ళని తలదూర్చలేము. వాళ్ళు ఎట్లయితే గెలుస్తలేరని చెప్పేసి నిన్న వాళ్ళ ఆడవాళ్ళని తీసుకొచ్చి ఏవో పూజలు అవి ఇవని అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళకి అక్కడ ఎట్లాంటి అవమానం జరగలేదు. అయినా సరే వాళ్ళ పూజలు అని చెప్పేసి మరిపోయినా కానీ మా వాళ్ళు ఎవ్వరేమనలేరు. అలా తలదూర్చకుండా ఏదో మారి ఇది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ సందు దొరకకుండా ఆడవాళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి ఇలా సత్రం ఉందని చూడకుండా వంటలు చేసినా కూడా వంటలు చూడకుండా మా పెద్ద మనుషుల మీద కేసు పెట్టారు. మా పెద్ద మనుషులు ఎట్లాంటి ఆడవాళ్ళ మీద ఎవ్వరి మీద మాట్లాడలేదు. మేము కూడా అసలు ఎప్పుడు వాళ్ళ తలదూర్చలేము. ఇప్పుడు వాళ్ళు కళ్ళు గొడవలు మనసులో పెట్టుకుని మా వాళ్ళని కల్లరి చేస్తున్నారు, మా పండుగలు లేకుండా చేస్తున్నారు. మా 13 మందిని మా గ్రామ ప్రజల్ని మొత్తం ఆగం పట్టిస్తున్నారు సార్. ఇంకా ఇలా పెద్దగా ఏం లేదు. వాళ్ళు కళ్ళు పంచాయతీ తెలలేదని మా మగవాళ్ళు గాజులు వేసుకున్నారట, ఏమో వేసుకున్నారట. వాళ్ళ ఆడవాళ్ళతో కేసులు పెట్టించారట. మరి గాజులు వేసుకున్న మగవాళ్ళు మా వాళ్ళు వేసుకున్నారు కదా, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మేము గాజులు వేసుకున్న వాళ్ళని దింపుతాం. ఎస్ఐ సార్ మొత్తం వాళ్ళ దిక్కే, వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. మాకు ఒక 2 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు. మమ్మల్ని లెక్క లేదన్నట్టు చూస్తున్నాడు. మాకు ఏ రెస్పెక్ట్ లేదు. మేము ఆడికి చిడికి నడిచొచ్చి కనీసం 2 గంటలు అవుతుంది. అయినా సరే వాళ్ళని దోరకొస్తలేడు. మమ్మల్ని ఇవ్వమంటారు. రేపు మాట్లాడదామంటుంది. రేపే మాట్లాడతారు సార్. ఇవాళ కానీ రేపే మాట్లాడతారు. ఇంకా మంది ఉన్నాం మేము. మాకు అసలు కాళ్ళు నొత్తలేవా? ఇంటికాడ చుట్టాలు పిల్లలు అందరూ వదులుకొని వచ్చినాము. సార్ అసలు మాకు కొంచెం కూడా మా దిక్కు మాట్లాడతలేడు. వాళ్ళు సిఐ మొత్తం మా సైడ్ మాట్లాడారని వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని కూడా తీసుకొచ్చిండట. ఎస్ఐనో సిఐనో ఎవరు తీసుకొచ్చిండో మాకు తెలియదు. ఇప్పుడు కలెక్టర్ సార్ వచ్చినా మాకు సంబంధం లేదు. ఎస్ఐ మా పెద్ద మనుషుల మీద చేతేస్తానికి వచ్చిందా, ఎస్ఐ సారే మాకు సమాధానం చెప్పాలి. వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు ఏంది కేసు పెట్టిన వాళ్ళు ఇంట్లో కూకున్నారు కదలకుండా. మేమేమో కష్టపడి ఇడికి వచ్చినాం అంటే వాళ్ళే ఆడవాళ్ళు సార్. మేము ఆడవాళ్ళం కాదా? మాకు రెస్పెక్ట్ లేదా? సార్ కూడా మొత్తం వాళ్ళ దిక్కు ఉన్నాడు. మాకు పెద్ద సార్ ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఐ సారే రావాలా, మా పెద్ద మనుషులకు అయిననే సమాధానం చెప్పాలి. మాకు ఇప్పుడు నన్ను ఉన్న పలంగా అడిగితే కేసు కొట్టేయాలా, మేము ఊళ్ళో మాట్లాడుకున్నాం, పోలీసులు రావద్దు. మా ఊరికి వాళ్ళు ఎట్లా వస్తారు సార్? 6 నెలల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇష్టం వచ్చిన వాళ్ళ కళ్ళు రాకుండా పోతే మా ఊళ్ళో అవమానపడతలేరా? ఎప్పుడైనా మేము ఆడవాళ్ళని తలదూరిన వల్ల ఇప్పుడు ఎట్లా వాళ్ళ ఆడవాళ్ళ చీరులకు పూజలకైతే ఆడవాళ్ళు మాట్లాడుకుంటుండే. ఆడంగోళ్ళ లెక్క వాళ్ళ గాజులు వేసుకున్నది మా వాళ్ళ, గాజులు వేసుకున్నది వాళ్ళు. వేసుకొని వచ్చి పెళ్ళలతో కేసులు పెట్టించారు. మా మొగోళ్ళకి చేత కదా, మా కేసులు పెట్టరా? అయినా సరే ఇవన్నీ చేసినా మేము మౌనంగానే ఉన్నాం. ఇప్పుడు మాత్రం వాళ్ళు వచ్చేదాకా మేము ఒప్పుకునే సమస్య లేదు. మాకు ఎస్ఐ సారే సమాధానం చెప్పాలా. పెద్ద సార్లు వచ్చినా మాకు సంబంధం లేదు. అయితే కేసు కొట్టేయాలి. మా పెద్ద మనుషులకు సారీ చెప్పాలా, మేము ఊళ్ళో మాట్లాడుతున్నాం. లేదంటే వాళ్ళని తప్పియాలా, మేము అంతదాకా మేము ఈ స్టేషన్ ఇడిస పెట్టిపోయేది. తేదీ 5వ తారీఖు రోజు ఎర్రగట్ల మండలము ఈ మన తాళరాంపూర్ గ్రామంలో ఒక జాతర జరుగుతుంది. అక్కడ రామాలయం జాతర శ్రీరామనవమి రోజు. ఆ రోజు చాలా మంది భక్తులు అక్కడ 2 వర్గాల మధ్యలో ఉంది. ఇప్పుడు బీడీసీ అండ్ మన గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంత మధ్యలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే
వాళ్ళని ఆ టెంపుల్లోకి రానిచ్చినప్పుడు అర్చన చేయలేదు. అయ్యగారు అక్కడ ఉన్నటువంటి పంతులు ఎవరైతే ఉన్నారో అతను అర్చనకు నిరాకరించాడు అని చెప్పేసి ఆ గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. దాని మీద 5వ తారీఖు రోజు మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో వీడీసీలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ పేర్లు యాడ్ చేయడం జరిగింది. 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది 5వ తారీఖు నుంచి. అదేవిధంగా దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా సో ఈ రోజు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వీడీసీ మెంబర్స్ మా మీద కేసు అయిందనే విషయం తెలుసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి మా తప్పు ఎటువంటిది లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక దరఖాస్తు ఇవ్వడానికి ఊరోళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ తప్పు లేదని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పేసి వారికి నమ్మించి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తర్వాత చెప్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.